అంటూ రుద్ర సీరియస్ గా చూస్తుంటే, అయితే మరి కట్టు శారీ నేనేమైనా వద్దంటున్నానా అని రుద్ర మొహంలోకి అల్లరిగా చూస్తుంటే, రుద్ర తల పట్టుకొని బెడ్ మీద కూర్చుని, ఎందుకే నన్నిలా సాధిస్తున్నావు, ఇలా చేస్తూ అని శక్తిని పైనుంచి కింద వరకు తన చేతితో చూపిస్తూ, ఇలా చేస్తే నేను నీకు పడిపోతానా, ఎలా అనుకుంటున్నావు శక్తి అలా, నువ్వు ఇలా నా ఎదురుగా వస్తే నాకు వచ్చే ఫీలింగ్స్ లస్ట్ ఫీలింగ్స్ కానీ లవ్ ఫీలింగ్స్ రావు, చెప్పేది అర్థం చేసుకొని నువ్వు డ్రెస్ వేసుకోపో అని అన్నాడు చిరాకుగా. లస్ట్ ఫీలింగ్స్ కి ఎవరికైనా వస్తాయి బావా, ఇలా నన్ను చూస్తే, కానీ నా బావకి మాత్రమే అలాంటి ఫీలింగ్స్ కాకుండా జలసి వస్తుంది. చూడు, నీ జలసి వల్ల నీ ముక్కు ఎలా ఎర్రగా అయిపోయిందో అని ముక్కుని గిల్లి, ఒకవేళ నేను ఆ ఫీలింగ్స్ వచ్చుంటే ఇలా నేను ఒకవేళ నీకు ఆ ఫీలింగ్స్ వచ్చుంటే ఇలా నేను ఇంతసేపు నీ ముందు ఉండి గొంతు పోయేలా మాట్లాడుతూ ఉండేదాన్ని కాదు. ఇద్దరం కలిసి ఈ బెడ్ మీద ఉండేవాళ్ళం. కాబట్టి ఎక్కువ చేయకుండా శారీ కట్టు. ఇన్షియేషన్ ప్రాబ్లం అంటావా, రా నేను చూపిస్తాను అని కూర్చొని ఉన్న రుద్ర కాళ్ళ మధ్యలో నిలబడి అతని చేతితోనే చీర పెట్టి చీర అంచు తీసి, ఇదిగో దీనిని ఇలా తీసుకొని ఇలా తీసుకువచ్చి అంటూ శారీ పెట్టికోట్ దగ్గర రుద్ర చేతులతోనే వణుకుతున్న తన చేతులతో దోపుతూ, ఇలా పెట్టాలి అని చూపించగానే రుద్ర కరెంట్ షాక్ కొట్టినట్టు నీలుక్కుపోయి శక్తి నాభి వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆ నాభి లోతుగా అందంగా కనిపిస్తూ ఉంటే గుటకలు మింగుతూ మనసులో, ఇది ఖచ్చితంగా కావాలనే ఇదంతా చేస్తుంది, ఏం చెయ్యాలి దీనికంటే బెటర్ ఇదంతా చూడకుండా కళ్ళు మూసుకొని త్వరగా శారీ కట్టేయటం, కనీసం ఇలా అయినా దీనిని ఇలా చూడకుండా తప్పించుకోవచ్చు అనుకుంటూ టక్కున శక్తి చేతిని తన చేతి మీద నుంచి తీసి, నేను కడతాను, తమరు సైలెంట్ గా ఉండండి అంటూ శక్తి మొహం వైపే చూస్తూ శారీ నీట్ గా కట్టి బయట సన్నగా వేసి కుచ్చుళ్ళు పెట్టి శక్తి చేతిలో పెడుతూ, దోపుకో అని అన్నాడు సీరియస్ గా. ఎలా బావా, ఇలానా అంటూ కుచ్చిళ్ళు తీసుకుని దోపుతున్న వంకతో మొత్తం నాశనం చేసి ఏడుపు మొహం పెట్టి పెదవి విరిచి రుద్ర వైపు చూస్తే, రుద్ర కొట్టేలా శక్తి వైపు చూస్తూ, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు, నేను నిన్ను జాగ్రత్తగా కుచ్చులు దోపుకోమన్నాను కదా, ఎందుకు వదిలేశావు అని అరుస్తూ ఉంటే, శక్తి దొంగ ఏడుపు ఏడ్చేస్తూ, నువ్వు నువ్వు నన్ను అరుస్తున్నావు బావా, నేను నేను ఆద్యకి ఇదంతా చెప్తాను, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు నన్ను సరిగా పట్టించుకోవటం లేదు అని అంది. శక్తి మాటలకి ఫ్రస్ట్రేషన్ లో ఉన్న రుద్ర తన చెంప మీద చిన్నగా దెబ్బ తగలకుండా కొట్టి, ఓవర్ యాక్షన్ ఆపు, ఇంకొకసారి నాకు ఇరిటేషన్ తెప్పించావంటే 2 చెంపలు ఇక్కడ కూడా వాస్తాయి అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి మరోసారి కుచ్చుళ్ళు పోసి శక్తి చేతిలో పెట్టడానికి ముందే శారీ పిన్ తీసుకుని కుచ్చుళ్ళు పోకుండా దానికి పిన్ అటాచ్ చేసి, ఇప్పుడు పెట్టుకో అని శక్తి చేతిలో విసురుగా పెట్టేసి బెడ్ మీద ముసుగు తన్నితే, శక్తి నవ్వుకుంటూ జాగ్రత్తగా కుచ్చుళ్ళు దోపుకొని రుద్ర పక్కనే బెడ్ మీద కూర్చుని, బావా బావా అంటూ ముద్దుగా పిలవటం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఏమైందే, మళ్ళీ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా, ఎందుకే నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు, ఇంకొక 4 రోజులు ఆగవే, తీసుకువెళ్లి ఇంట్లో పడేసి బయటికి కూడా రాకుండా చేస్తాను, నీతో చావైపోయింది నాకు అని మొహం మీద ఉన్న బెడ్షీట్ తీసి అరుస్తూ ఉంటే, శక్తి మీద చటుక్కున రుద్ర పెదవుల మీద పెక్కిచ్చి వెనక్కి జరిగింది. దెబ్బకి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసిన రుద్ర, ఇప్పుడు ఇప్పుడు నువ్వేం చేశావు శక్తి అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంటే, నేనేం చేశాను బావా, నువ్వు అరుస్తూ ఉంటే ఏడవటానికి రెడీగా ఉన్నాను అని అమాయకంగా మొహం పెట్టి కళ్ళు రెపరెపలాడిస్తూ అంది. లేదు లేదు, నువ్వు నాకు ముద్దు పెట్టావా, అవును కదా, ఎస్, నువ్వు నాకు ముద్దు పెట్టావు, ఎందుకు పెట్టావు అని అరుస్తూ ఒక్కసారిగా లేవగానే శక్తి బ్యాలెన్స్ చేసుకోలేక వెనక్కి పడిపోతూ ఉంటే, రుద్ర శక్తి నడుము పట్టుకొని తన మీదకి లాక్కొని, కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా, సరిగా కూర్చోవటం కూడా రాదా అని అరుస్తూ తనని కూర్చోబెట్టి, ఎందుకు ముద్దు పెట్టావు అని బేస్ వాయిస్ లో అరుస్తూ శక్తి గొంతు మీదకి చేతిని తీసుకువెళ్ళాడు. అమ్మో, బావ నన్ను చంపేస్తున్నాడు అంటూ రుద్ర చేయి తన గొంతు మీద బిగిసుకోక ముందే శక్తి అల్లరి స్టార్ట్ చేస్తే, రుద్ర కోపంగా ఈసారి నిజంగానే శక్తి భుజం మీద చేయి వేసి వెనక్కి తోశాడు.
దెబ్బకి కింద పడిన శక్తి అమ్మ అంటూ అరిచి, బాబోయ్, నా బావ నా నడుము విరగ్గొట్టేశాడు, నా నడుము విరిగిపోయింది దేవుడా, ఇక నేను సంసారానికి పనికిరాను, నన్ను వదిలించుకోవటానికి బావ ఇదంతా చేశాడు, నేనిప్పుడు ఏం చెయ్యాలి దేవుడా అని అరుస్తూ ఉంటే రుద్ర కంగారుగా కిందకి దిగి, అరవకే, అరవకే బాబు అంటూ తన నోటి మీద చేతిని అడ్డం పెట్టి, నువ్విలా అరిస్తే పక్క కాటేజ్ వాళ్ళు నేనేదో చేస్తున్నాననుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చేస్తారు అని అన్నాడు విసుగ్గా. శక్తి అంటూ నోటి మీద చేతిని తీయమని సైగ చేస్తూ ఉంటే రుద్ర కోపంగా, మరి నువ్వు అరవకూడదు శక్తి అని తన చేతిని తీసి సీరియస్ గా శక్తి వైపు చూస్తూ, నోరు మూసుకొని నీ యాక్టింగ్ ఆపేస్తే బయటికి వెళ్దాం, లేదంటే ఇక్కడే కూర్చుంటా అని సీరియస్ గా అన్నాడు. శక్తి నిజంగానే దెబ్బ తగిలి ఉండటంతో, నేను అబద్ధం చెప్పటం లేదు బావా, ఇక్కడ ఇక్కడ చాలా నొప్పిగా ఉంది అని బ్యాక్ సైడ్ నడుము దగ్గర లెఫ్ట్ సైడ్ చూపించి చెప్పి, కింద పడినప్పుడు గట్టిగా దెబ్బ తగిలింది అని కనురెప్పల చాటున నిలిచిన నీళ్లతో చెప్పగానే ఆ కళ్ళల్లో పెయిన్ రుద్రకి అర్థమయ్యిందేమో. నిజంగానే పెయిన్ అనిపిస్తుందా అని అడిగాడు. నిజం బావా, లేదంటే నీతో బయటికి వచ్చే ఛాన్స్ వదులుకుంటానా, నీకు తెలియదా అని కింద పెదవిని కొరుక్కుంటూ నొప్పిని అణుచుకుంటూ అనగానే, సరే, నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను అని అన్నాడు శక్తిని బెడ్ మీదకి చేర్చి. అవసరం లేదు బావా, నువ్వు జస్ట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉండే మూవ్ రాసి కొంచెం మసాజ్ చేయి, సెట్ అవుతుంది. ప్లీజ్ బావా, నువ్వు పడేసిన దానికి ఎక్కడో ఒక చోట గిల్టీ ఫీల్ అవుతూ ఉంటావు కదా, ఆ గిల్టీ ఫీలింగ్ పోగొట్టుకోవటానికైనా ఈ ఒక్క హెల్ప్ చేయి అని అంటూ కష్టంగా వెనక్కి తిరిగి నడుము దగ్గర చీరని పక్కకి జరిపి, ఇదిగో ఇక్కడ అంటూ పెసరబద్దంత పుట్టుమచ్చ ఉన్న నడుము మడతకి కొంచెం పైన చూపించి చెప్పింది శక్తి. ఎక్కడ అన్నట్టు రుద్ర నడుము వైపు చూడగానే ఆ పుట్టుమచ్చ ముద్దుగా కనిపించి ముద్దు పెట్టుకోమని మనసు ప్రేరేపిస్తూ ఉంటే గుటకలు మింగుతూ, ఇదేంటి ఇంత అందంగా ఉంది అంటూ చూపుడు వేలితో నడుముని టచ్ చేయటానికి ముందుకు తీసుకువెళ్ళాడు ఏమరపాటుగా. ఇదంతా ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ మిర్రర్ లో చూస్తున్న శక్తి ఒకవైపు నొప్పికి బాధపడుతూనే మరోవైపు రుద్ర తన వైపు అట్రాక్ట్ అవుతున్నాడనే సంతోషంలో నవ్వుకుంటూ రుద్ర తన నడుముని టచ్ చేసే లోపు బావా అంటూ గట్టిగా అరిచింది. ఇషిక నవ్వుతూ ఇష్వాన్ భుజం మీద కొట్టి, అల్లరి బన్ను, చిన్ను అక్క జాగ్రత్త, వాళ్ళని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళకు, అందరికీ జాగ్రత్త చెప్పి వాళ్ళందరూ కూర్చున్నాక ఇష్వాన్ కార్ స్టార్ట్ చేస్తే మిగిలిన వాళ్ళు ఆ కార్ కనుచూపు మేర వరకు చేయి ఊపుతూ బాయ్ చెప్తూనే ఉన్నారు. వాళ్ళు వెళ్లిపోయాక లోపలికి వెళ్లిన ఇషిక వాళ్ళకి పిల్లలు లేని ఇల్లు చాలా బోరింగ్ గా కనిపిస్తుంటే ఒక నిట్టూర్పు విడిచి మనసులో, ఇంతవరకు ప్రిన్సెస్ ని నేను వదిలి ఉన్నది లేదు, ఈ రోజు మొదటిసారి ఉంటున్నాను, కానీ తప్పదు, ఫ్యూచర్ లో అలవాటు కూడా చేసుకోవాలి అని ఇవాన్ అనుకొని త్వరగా ఆఫీస్ కి వెళ్లాలని రెడీ అవ్వటానికి రూమ్ లోకి వెళ్లిపోతే వెనకే వెళ్ళింది ఇషిక. ఇక కారులో కూర్చున్న మోక్షిత్ ఇషితకి దగ్గరగా జరిగి తన భుజం మీద తలవాల్చి, ఇషు అంటూ ముద్దుగా పిలుస్తుంటే, నాతో మాట్లాడక మోక్షిత్, ఎన్నిసార్లు చెప్పినా నీకు కొంచెం కూడా బుద్ధి రాదు, నేను ఎంత వద్దు అంటుంటే అంతలా నా వెనక పడుతున్నావు, కొంచెమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా, ఉంటే ఇలా చేసేవాడివి కాదేమో అని చిన్నగానే మోక్షిత్ కి మాత్రమే వినిపించేలా అరుస్తూ ఉంది. ఈషిత మాటలకి మొహం చిన్నగా చేసుకున్న మోక్షిత్, అదేంటి ఇషు, నీతో టైం స్పెండ్ చేయటానికి నా కంపెనీని వదిలేసి మరీ వస్తే ఇంత వాల్యూ లేకుండా తీసేస్తావా, అయినా నీకు నాకు మధ్య సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి అసలు, అది అంటూ మన మధ్య ఉందా, మనం ఎప్పుడు ఊసే ఊరే అని మాట్లాడుకుంటాము, అప్పుడు లేని సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు వచ్చేసిందా అని పెదవి విరిచాడు. ఇదంతా ఫ్రంట్ మిర్రర్ నుంచి చూస్తున్న ఇష్వాన్ ఇషిత మొహం ఎర్రగా రెడ్ మిర్చి తిన్నట్టు ఉండటం గమనించి, ఏం చేస్తున్నావు బావా నువ్వు, మా అక్కని ఏడిపిస్తున్నావా అని అడిగాడు. దెబ్బకి సర్దుకున్న మోక్షిత్ ఇషిత భుజం దగ్గర నుంచి పైకి లేచి, నీ అక్కని ఏడ్పిస్తే నేను బ్రతికి ఉంటానా బన్ను, నన్ను చంపేవు ఇక్కడే అని భయం నటిస్తూ అనగానే, ఆ మాత్రం భయం ఉండాలి, నా అక్క కళ్ళల్లో నీ వల్ల కన్నీరు వస్తే మా డాడీ కంటే ముందు నేను రియాక్ట్ అవుతాను, కాబట్టి ఈ విషయం బాగా గుర్తుంచుకో బావా.
ముందు అక్కని ఇరిటేట్ చేయటం మాను. అక్క, నువ్వు కూడా బావ నిన్ను ఏడిపిస్తే నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని అన్నాడు. ఇషిత చిరునవ్వుతో మోక్షిత్ వైపు చూసి చెప్పనా అన్నట్టు కళ్ళతో సైగ చేస్తే మోక్షిత్ ఏడుపు మొహం పెట్టేసి చెప్పొద్దు చెప్పొద్దు ప్లీజ్ అన్నట్టు కళ్ళు చిన్నవి చేసి చేతులు కిందకి పెట్టి 2 చేతులు జోడించి మరీ బ్రతిమలాడుతుంటే ఇషిత పెదవుల మీద అల్లరి నవ్వు చేరి ఏమీ లేదులే బన్ను, నువ్వు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, మా మీద కాదు అనగానే ఇష్వాన్ అనుమానంగా ఇషిత వైపు ఫ్రంట్ మిర్రర్ నుంచి ఒకసారి చూసి సరే అని చెప్పి కార్ స్పీడ్ పెంచాడు. ఇక ఇదేమీ అర్థం కాని ప్రజ్ఞ ముగ్గురి మధ్య చిన్నపాటి గొడవ జరగటంతో భయంగా మొహం పెట్టి మనసులో బావ ఎందుకు అంత సీరియస్ అవుతున్నాడు, అన్నయ్య ఏం చేశాడు అనుకుంటూ వెనక్కి తిరిగి వదిన ఏమైనా తింటావా అని అడిగింది. లేదురా చిన్ను, నాకిప్పుడేమీ తినాలని లేదు, నిద్ర సరిపోలేదు, నిద్రపోతాను నేను అంటూ మరో చివరికి వెళ్తుంటే మోక్షిత్ తన చేతిని పట్టుకుని ఆపి నా ఒడిలో పడుకో ఇషు, నీకు అలవాటే కదా అంటూ తన తలని బలవంతంగా ఒడిలో పెట్టుకుంటే అవును అక్క, బావ ఒడిలో పడుకో, ప్రశాంతంగా నిద్రపోతావు నువ్వు అని ఇష్వాన్ కూడా చెప్పటంతో ఇంకేం మాట్లాడలేని ఇషిత కసిగా మోక్షిత్ కి తొడపాసం పెట్టి మోక్షిత్ నోటి నుంచి అరుపు బయటికి రాకుండా తన చేతిని మోక్షిత్ నోటి మీద పెట్టి చే కొట్టేలా చూసింది. 2 నిమిషాల తర్వాత 2 చేతులు దూరం చేయగానే మోక్షిత్ చేతితో గిచ్చిన చోట రుద్దుకుంటూ మనసులో రాక్షసి పగబట్టేసింది నా మీద అని అనుకున్నాడు మరో చేతితో తల నిమురుతూ. ఇషిత నిద్రపోయాక ఇష్వాన్ కార్ డ్రైవ్ చేస్తూనే బావా మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉంది కదా, ఈ మధ్య నువ్వు అక్కకి కాకుండా నాకెందుకు డైలీ ఫోన్ చేసి అక్కకి ఇవ్వమని అడుగుతున్నావు అని అనుమానంగా అడిగాడు. దెబ్బకి గతుక్కుమన్న మోక్షిత్ ఏం చెప్పాలో అర్థం కాక జరిగింది చెప్తే ఇష్వాన్ తన కార్ కింద తననే తొక్కించేసి మరీ తీసుకువెళ్ళిపోతాడని తనకి తెలుసు కాబట్టి కవర్ చేసుకోవటానికి హిహిహి అంటూ వెర్రి నవ్వు నవ్వుతూ బన్ను, నీకు తెలుసు కదా మీ అక్కకి షార్ట్ టెంపర్ అని, ఆ షార్ట్ టెంపర్ వల్ల ఇద్దరి మధ్య చిన్న గొడవ అయ్యింది. మీ అక్కకి కోపం వచ్చి నా నంబర్ని బ్లాక్ చేసింది. అరే మర్చిపోయా, మీ అక్క ఫోన్ ఎదురా, ఒకసారి ఇలా ఇవ్వు అని అంటే నాకేం తెలుసు, అక్క హ్యాండ్ బ్యాగ్ లో ఉండుంటుంది చూసుకో అని బ్యాక్ సైడ్ పెట్టిన హ్యాండ్ బ్యాగ్ ఫ్రంట్ మిర్రర్ నుంచి చూపించగానే టక్కున ఇషిత హ్యాండ్ బ్యాగ్ తీసుకొని జిప్స్ ఓపెన్ చేశాడు. ఒక పాకెట్ లో ఫోన్ తో పాటు అమ్మాయిలకి కావలసిన బొట్టు బిళ్ళలు, లిప్స్టిక్ లాంటివి చిన్న చిన్నవి ఉంటే మరో జిప్ లో పేపర్స్ ఉన్నాయి. అవన్నీ కంపెనీకి సంబంధించిన పేపర్స్ ను లేదంటే డిజైనింగ్ పేపర్స్ లో అనుకుని వదిలేసిన మోక్షిత్ ఫోన్ బయటికి తీసి తన నెంబర్ అన్బ్లాక్ చేయటం మొదలు పెట్టాడు. కానీ ఆ పేపర్స్ ఒక్కసారి చూసి ఉంటే ఇషితకి తన మీద ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఈజీగా తెలుసుకునే వాడిని ఆ క్షణం తను ఊహించలేదు. ముఖ్యంగా ఈషిత ఎప్పుడు మోక్షిత్ జ్ఞాపకాలని తనతోనే పెట్టుకుని తిరుగుతుందని అసలు ఊహించి కూడా ఉండడు. అందుకే నిర్లక్ష్యంగా వాటిని వదిలేసి ఫోన్ మాత్రమే తీసుకుని హ్యాండ్ బ్యాగ్ పక్కన పడేశాడు. ఇషిత ఫోన్ లో తన నెంబర్ అన్బ్లాక్ చేశాక అదిరా బామర్ది మీ అక్క చేసిన పని చూసావా, నా నెంబర్స్ 2 బ్లాక్ చేసి పెట్టింది. మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం ఆంటీ అంటూ నవ్వుతూ మాట్లాడింది అని పళ్ళు నూరుతూ అంటున్న మోక్షిత్ ని చూసి ఇష్వాన్ కోపంగా అక్కకి షార్ట్ టెంపర్ ఏమో కానీ రీజన్ లేకుండా గొడవ పెట్టుకోదు బావా, కాబట్టి నువ్వు అక్కని బాగా ఇరిటేట్ చేసి ఉంటావు, అదైతే గ్యారెంటీ ఇవ్వగలను నేను అని అంటే ఇద్దరి మధ్య గొడవ ముదురుతుందేమో అన్న భయంతో ప్రజ్ఞ మధ్యలో దూరుతూ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూసుకుంటారు కదా బావా, మధ్యలో నువ్వెందుకు దూరటం చెప్పు, పైగా వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ లో నువ్వు మర్చిపోయావా అని అంటే ఇష్వాన్ అది నిజమేనని వదిలేసి ఇంకొకసారి అక్కతో అనవసరంగా గొడవ పెట్టుకోక బావా, అలా గొడవ పెట్టుకుని అక్కని బాధ పెట్టకు, అర్థమయ్యిందా అని సీరియస్ గా చెప్పి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు.
9:30 టైంలో తను వెళ్లే దారిలో ఒక పెద్ద చెట్టు కింద కారు ఆపాడు ఇష్వాన్. అప్పటికి కూడా నిద్ర లేవని ఇషితని చూసి, అక్క ఏంటి ఇంతలా నిద్రపోతుంది? ఎప్పుడు ఇంత ఎక్కువగా కారులో నిద్రపోవటం నేను చూడలేదు అని అనుమానంగా అనుకుంటూ అక్క అంటూ తన భుజం మీద తట్టాడు. హా బన్ను అంటూ కళ్ళు తెరిచిన ఈషిత ఇంకా తన మోక్షిత్ ఒడిలోనే ఉండటం చూసి తక్కున లేచి కూర్చుని, సారీ ఇబ్బంది పెట్టానేమో కదా అని కారు ఆగటం చూసి అయోమయంగా ఇష్వాన్ వైపు చూస్తే, టిఫిన్ కోసం ఆపాను. నువ్వు ఫేస్ వాష్ చేసుకుంటే టిఫిన్ తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాము అని అన్నాడు బన్ను. సరే అని ఇషిత ఫేస్ వాష్ చేసుకున్నాక అందరూ ఇషిక పెట్టిన టిఫిన్ తినేసి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని నువ్వే డిసైడ్ చెయ్యాలి అక్క అని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఇషిత చేతిలో పెట్టాడు. ఇషిత గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎక్కడికి వెళ్దామని చూసి ముందుగా ట్రెక్కింగ్ కి వెళ్దామని అడిగింది. అది అందరికి నచ్చటంతో ఓకే చేసి ఢిల్లీకి దాదాపు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్వాను సైట్ సీయింగ్ వైపు కార్ పోనిచ్చాడు ఇష్వాన్. ఇదంతా ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ మిర్రర్ లో చూస్తున్న శక్తి ఒకవైపు నొప్పికి బాధపడుతూనే మరోవైపు రుద్ర తన వైపు అట్రాక్ట్ అవుతున్నాడు అనే సంతోషంలో నవ్వుకుంటూ రుద్ర తన నడుమును టచ్ చేసేలోపు బావా అంటూ గట్టిగా అరిచింది. దెబ్బకి బెదిరిపోయిన రుద్ర ఏమైంది అంటూ భయంగా శక్తి వైపు చూస్తూ అడిగాడు. నొప్పి ఎక్కువ అవుతుంది బావా, త్వరగా మసాజ్ చేయి. అదిగో అక్కడ ఉంది, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది అని కాటేజ్ లో ఎప్పుడు ఉండే ఫస్ట్ ఎయిడ్ కిట్ ని చూపించి, అందులో క్రీమ్ తీసుకువచ్చి అప్లై చేయి బావా, నువ్వు అలా చూస్తుంటే నా నొప్పి తగ్గిపోతుందా చెప్పు అని నొప్పికి మొహం చిన్నగా చేసినట్టు చూపించి చెప్పగానే రుద్ర తడబాటుగా ఇప్పుడే తీసుకువస్తాను అంటూ ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉన్న మూవ్ తీసుకువచ్చి శక్తి పక్కన కూర్చుని, నన్నే అప్లై చేయమంటావా పక్కానా అని మరోసారి రూఢీ చేసుకోవటానికి గుటకలు మింగుతూ అడిగాడు రుద్ర. శక్తి నడుముని టచ్ చేస్తే తను వీక్ అయిపోతాడేమో అన్న చిన్న భయంతో, హా నువ్వే చేయాలి, లేదంటే పక్క కాటేజ్ లో కప్పులు ఉంటారు కదా, వాళ్ళల్లో మేల్ పర్సన్ ని తీసుకురా చేయించుకుంటాను అని శక్తి వెటకారంగా అనగానే రుద్ర కోపంగా, తీసుకొస్తా, ఎందుకు తీసుకురాను అని అంటూ శక్తికి ర్యాష్ గా నడుము దగ్గర టచ్ చేయగానే శక్తి అమ్మ అని అరుస్తూ, సున్నితం బావా సున్నితం, నా నడుము పోయిందంటే రేపు నువ్వు నాతో కాపురం కూడా చేయలేవు, తర్వాత మన హ్యాపీ మూమెంట్స్ పిల్లలు ఇవన్నీ ఏమైపోవాలి చెప్పు, ఎన్నో కలలు కన్నాను నీతో జీవితం కోసం, ఆ జీవితాన్ని నాశనం చేస్తావా బావా, నాశనం చేస్తావా అని ఎమోషనల్ గా యాక్టింగ్ చేస్తూ అంది శక్తి. తన యాక్టింగ్ చూసిన రుద్ర ఎలా రియాక్ట్ అయ్యి అంటాడో కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. Thank you for listening and please like, share, comment and subscribe.